జేఎస్7 మీడియా, నేను మీ యాంకర్ జాస్మిన్. సో ఈరోజు ముచ్చట ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, కట్నం గురించి అనమాట. కట్నం గురించి ఏం జరిగింది, ఈ కట్నం పంచాయతీ ఏంది, ఈ కట్నం కాస్త మనిషి ప్రాణాల మీదకి తెచ్చింది. అందరికి తెలుసు, ఇది అందరి ఇళ్ళలో ఉండే పోరే అనమాట. ఇంకా ఆడపిల్లలకి ఇది ఏమంటారు, ఆడపిల్లల తల్లిలకైతే ఇంకా బాగా తెలుసు ఈ కట్నం కట్నం గోల ఎట్లా ఉంటుంది, ఏంది వాళ్ళు ఎదుర్కొనేది అని చెప్పేసి. మామూలుగా కాదండి అసలు. ఏంది కట్నాలు, ఏంది లొల్లేంది అసలు. దీని నిజానికి చెప్పాలంటే 1961లోనే ఒక సెక్షన్ అయితే మనకి ఇచ్చారు. ఏంటి అంటే, కట్నం అడిగే వాళ్ళది నేరమే, కట్నం ఇచ్చే వాళ్ళది కూడా నేరమే. రెండు వైపుల నుంచి, ఇరువైపుల నుంచి అడగకూడదు, వీళ్ళు ఇవ్వకూడదు కూడా. ఈ రెండు నేరమే చట్టపరంగా. కానీ అది అలా మిగిలిపోయిందంటే, చట్టరీత్యా నేరం అనేది అలా రాసుకోవడంలో అలా మిగిలిపోయింది. కానీ అదైతే ఎవ్వరు పాటించట్లేదు. ఉన్నవాడిని కా నుంచి మొదలు పెట్టుకుంటే ఆఖరికి పూరి గుడిసెలో ఉండేవాడి దగ్గర వరకు ఖచ్చితంగా కట్నం. పెళ్లి పెట్టుకుంటున్నామంటే కట్నం ఎంత ఇస్తున్నారు, కట్నం ఎంత ఇస్తున్నారు, మేము కట్నం ఇంత ఇస్తున్నాం, మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం కట్నం ఇంత ఇస్తున్నాం. ఈయన గొప్పగా చెప్పుకోవడం. ఇంకా ఒరక కట్నం ఇచ్చుడే తప్పురా నాయన, నువ్వు కట్నం అడుగుడే తప్పురా బాబు అని అంటే, మేము ఇంత కట్నం ఇస్తున్నాం అని చెప్పేసి ఈ కట్నం ఇచ్చే వాళ్ళల్లో పలు రకాలు ఉన్నారండి. ఇక ఘోరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి అయితే. కొంతమంది ఏమో హెచ్చులకి, ఇక వాళ్ళ ఎట్లా అంటే, మేము ఇంత కట్నం ఇచ్చి చేస్తున్నాం, మా పిల్లకి ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, వాడు ఇస్తాడా అసలు, మా ఊర్లో ఎవరు ఇవ్వాలి, ఇంత ఇచ్చి చేసినాం అని చెప్పేసి ఒక కేటగిరీ వాడు ఉంటాడు. ఇక రెండో వాడేమో కట్నము ఇవ్వాలి కదా, ఇక మరి ఇక పెళ్ళన్నప్పుడు కట్నం ఇవ్వాలి కదా అని ఇంకొకటి ఉంటాడు. ఇంకా పూర్గా ఇక కొంచెము తక్కువ స్థాయిలో పేదవాడు ఉన్నాడు అనుకో, కట్నం లేనిదిగా నా బిడ్డని పెళ్ళి ఎట్లా చేసుకుంటారు, ఇక ఇవ్వాలి కదా అని చెప్పేసి అప్పు చేసో సప్పు చేసో కట్నాలు ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. పోనీ కట్నాలు ఇచ్చినాకనన్నా పోనీ వాళ్ళ జీవితాలు బాగుంటున్నాయి అంటే అది లేదు ఈ జనరేషన్లో. సరే మీరు కట్నం ఇస్తున్నారు, ఇన్ని కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పోనీ ఆడికి వెళ్ళాక వాళ్ళ జీవితం బాగుంటుంది, వీళ్ళు లైఫ్ టైం మంచిగా చూసుకుంటారు, ఇంత కట్నం ఇచ్చి చేసినాం ఏముంది అని చెప్పేసి అనుకుంటారా? పోతారు, 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ తల్లిగారి ఇంటి వైపే చూస్తారు. తప్పు వాళ్ళది లేదు. ఎందుకంటే మీరు కట్నాలు ఇచ్చిరు చేసిరు, కానీ వాడు చక్కగా ఉండాలి కదా, ఆడు చక్కగా ఉండడు. మళ్ళీ ఇంకా డబ్బులు తీసుకురా చాలా చూసాం మనం. ఈ కట్న వేధింపులు, ఇట్లా కట్నం కోసం ఇట్లా వేధించి అమ్మాయిలని పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత అంత డబ్బు ముట్టినప్పటికైనాను మళ్ళీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి. అలాగే మగవారి వైపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం ఇవ్వండి, ఈ పిల్లనిచ్చేదే ఎక్కువ రాయి అంటే మళ్ళీ కట్నం ఇచ్చుడు. నాకు ఇది అర్థం కాదు. ఈ పంచాయతీ వీడికి పిల్లనిచ్చుడే ఎక్కువ, పిల్ల దొరకుడే ఎక్కువ, మళ్ళీ కట్నం కావాలి. మళ్ళీ ఆశలు మామూలుగా ఉండవండి. ఈ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో మగ పెళ్ళిళ్ళు ఆశలు మామూలుగా ఉండవు. ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, ఇంత బంగారం కావాలి. ఇక పెళ్లి కొడుకు ఒక్కదిక్కు ఉంటే పెళ్లి కొడుకు ఇక పెళ్లిళ్ళలో ఎట్లుంటారు పంచాయతీ మనందరికీ తెలిసిందే. పిల్లగాడు అడగడు. మళ్ళీ పిల్లగాడు అడిగితే మళ్ళీ ఏమంటది, అబ్బో నన్ను ఏమనుకుంటారు అని చెప్పేసి పిల్లగాడు ఏం చేస్తాడంటే తల్లిని గొప్పుతాడు. అమ్మ నాకు ఇది కావాలి, ఇట్లా కావాలి అని చెప్పేసి పిల్లగాడు పోయి తల్లిని అంటాడు. తల్లి ఏం చేస్తుంది, మెల్లగొచ్చి వాళ్ళదైతే మామూలు ఉండదు, మగ పెళ్ళోళ్ళం మేము, మగ పెళ్ళోళ్ళం అని చెప్పేసి వాళ్ళు చేసేది ఎట్లుంటుంది, బంగ్లా అయ్యో ఇల్లు ఇయ్యూరి, కట్నం కింద ఇల్లు ఇయ్యూరి, డబ్బులు ఇంత ఇయ్యూరి, అయ్యో పెళ్ళి ఎట్లయితుంది, బైక్ ఇయ్యూరి, కారు పెట్టిరి, ఇట్లుంటుంది డిమాండ్. సో ఈ ఆశ ఉన్నోడికి ఎప్పటికీ సావదండి. ఇట్లాంటి ఆశలు ఉంటాయి చూసినా, వాడు నువ్వు ఎంత పెట్టినా ఇంకా పెట్టనే ముచ్చట్నే ఉంటారు, కానీ అది తగ్గేది ఉండదు. సో ఇట్లా ఇక్కడ చూసుకున్నట్టయితే అందరు ఇట్లా కట్నాలు అడుగుతూ ఉంటారు. వీళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అసలు మీరు కట్నం ఇవ్వకండి. పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ మేము కట్నం ఇవ్వము అని చెప్పేసానండి. ఇది మళ్ళీ ఒక్కరే కాదు, ఇది అందరూ చేయండి. అందరూ చేస్తే పిల్లలే దొరకరు, పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు? ఇక ఎక్కువ శాతం కట్నాలు ఇవ్వబట్టి ఇక ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముచ్చటంతా మొన్న బీహార్లో చూసుకున్నట్లయితే ఎంత ఘోరం అంటే, ఇద్దరికి పెళ్ళయింది, పెళ్ళయి వాళ్ళు కపుల్స్ పెళ్ళయి నాకు తెలిసి ఒక 2 ఏళ్ళు అయింది అంతే. 2 years అయింది వాళ్ళ పెళ్ళయి. 2 years పెళ్ళైనాక ఆల్రెడీ ఆమె కట్నం అన్నీ ఇచ్చింది.
అయినప్పటికీ కూడా అలా భర్త ఏం చేసిందంటే నాకు ఇంకా కట్నం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బు కావాలి, తీసుకురాపో అని చెప్పేసి ఆమెకు చెప్పిండు. అయ్యా ఏం చేస్తుంది ఆమె? వచ్చిందే పేద కుటుంబం నుంచి, ఆమె ఇవ్వగలిగినంత ఇచ్చుకుంది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాక నాకు డబ్బులు కావాలి, కట్నం కావాలి, తీసుకురాపో, నీ తల్లిగారింటి కాడ ఉంటాయనంటే ఇవాళ తల్లిగారికి ఏం పర్లేదు. ఇక వీళ్ళకి కట్నం ఇవ్వనికే, వీళ్ళని దున్నపోతులను మేపినట్టు మేపనికే, ఇక వీళ్ళని మేపనికి ఇక వాళ్ళు పని చేసుకుంటూ కూర్చుంటారేమో. ఆమె కాస్త ఇక అట్లా కొన్ని గొడవలైనాయి. అక్కడ నుంచి ఇక కట్నం కానీ అవన్నీ కానీ ఇక డబ్బులు కానీ వాళ్ళ దగ్గర లేవు, ఏడికెళ్ళి ఇస్తారు మనం ఆలోచించినట్టయితే. ఆమె ఇవ్వలేకపోయింది. దానికి వాళ్ళ భర్త ఏం చెప్పిండంటే ఆమెకి, సరే నువ్వు డబ్బులు ఇవన్నీ తేలేకపోతున్నావు కదా, ఒక పని చెయ్యి, నీ కిడ్నీ ఉంది కదా, కిడ్నీ నాకు ఇచ్చేసి అని చెప్పేసి అడిగిందంట. కిడ్నీ అడిగిండు ముచ్చట. ఎట్లా చూడు ఇక, ఒరే నాయన నీ భార్యరా బాబు, అడగని చూడండి, అడగనికనని ఉండాలి. ఇంతనన్నా కట్నం లేదు అని చెప్పేసి, డబ్బు లేదని చెప్పేసి భార్యని కిడ్నీ అడిగిండంట. ఇక ఆమె ఇవ్వనని చెప్పేసి అన్నది. నేను కిడ్నీ ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అన్నది. ఆమె కిడ్నీ లేకపోతే ఆమె పని ఏం చేసుకుంటుంది, ఆమె ఇట్లా చేస్తుంది, అసలు అర్థం కాదు. పోనీ ఇక్కడ అద్దరిపోయే ట్విస్ట్ ఏంటి తెలుసా, ఆయనకి వాళ్ళ భర్తకి కిడ్నీ లేదు, ఆయనకు ఒక కిడ్నీ లేదంట. ఆయనకి కిడ్నీ లేనందుకు వాళ్ళ భార్యని ఇలా డబ్బులు కావాలని చెప్పేసి ఇవ్వలేకపోతే నాకు కిడ్నీ ఇవ్వు అని చెప్పేసి అడిగిందంట. వాళ్ళ తల్లి వాళ్ళ భర్త వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటుందో వీళ్ళత్త, ఆమె కూడా ఫుల్ కొట్టిరు అలా కోడల్ని, ఫుల్ కొట్టిరు. కిడ్నీ ఇయ్యి, మా వాడికి కిడ్నీ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఒక్కింటోలే అయినప్పుడు ఇక ఒకరి బతకనికి ఒకరిని ప్రాణాలు అడిగినట్టుంది. నా ప్రాణాలు పోతున్నాయి, నాకు నీ ప్రాణం ఇయ్యి అన్నట్టు అడిగినట్టుంది. ఏంది అసలు ఈ ముచ్చట, నాకు అర్థం కాదు. ఆ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఆమెని కిడ్నీ ఇవ్వు అని చెప్పేసి వేధించి చాలా కొట్టి ఇంట్లో నుంచి నెట్టేసినారంట. ఆ తర్వాత ఆమె వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు కూడా ఫైల్ చేసినారు. ఏంది అసలు ఇది? అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు ఇప్పటికన్నా అర్థం కావాలి. మీరు కట్నాలు ఇవ్వడం ఆపేసేయండి. ఈ కట్నాలు ఇచ్చేటోళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. తప్పంతా వీళ్ళదే. ఇప్పుడు ఈ ఘటన జరిగింది అని అంటే ఎక్కడో బీహార్లో జరిగింది అనుకోవచ్చు, మన సైడ్ కూడా చాలా జరుగుతున్నాయి. అన్ని బయటికి రావు కదా ముచ్చట్లు, వచ్చేటివి కొన్ని ఉంటాయి, రాను ఇంకెన్నో ఉంటాయి. వచ్చేది ఒకటైతే రాను కొన్ని లక్షల కథలు ఉన్నాయి మనకు తెలియనివి. సో కట్నాలు ఇవ్వడం ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఎవరిపైన పడుతుందిరా అని అంటే, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, డబ్బు లేని వాళ్ళు, ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ పడుతుంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా కానీ కట్నం ఇవ్వాల్సిందే, వాళ్ళు అప్పు చేసైనా సరే. అది మీరు చేయబట్టే, మీ స్టేటస్ల కోసమను, మీ ఈగో కోసమను, మీ స్టేటస్లకి మీరు ఏమో పెద్ద హెచ్చులు పోనికే చెప్పుకోవడానికి ఇంత కట్నం ఇచ్చినామని దేనికండి ఇవన్నీ? ఆ చెట్టరిక నేరం అంటే మళ్ళీ ఇక్కడ మన జనాలది హైలైట్ ఆఫ్ ది జోక్ ఏంటంటే, ఏది కావాలో వీళ్ళకి ఏది అనుకూలంగా ఉంటాయో చట్టపరంగా ఇది నేరం అని చెప్పేసి, ఏది వీళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఏది కావాలో అది మాత్రం బాగా ఫైట్ చేస్తారు వాటి కోసం. కానీ ఆల్రెడీ ఒక సెక్షన్ వచ్చింది మనకి, ఇట్లా ఇవ్వద్దు అని చెప్పేసి ఏదైతే దీనికోసం ఎవరు ఫైట్ చేయరు. ఇచ్చుకునేటోళ్ళు ఇచ్చుకుంటాం, మా దగ్గర ఉంది, మీరు ఇచ్చుకోండి బాగానే ఉంది, ఇతరుల పైన కదా ఎఫెక్ట్ పడుతుంది. అసలు అందరు కలిసి కట్నాలు ఇవ్వడు ఇక నుంచి అయినా ఆపేసేయండి. మీరు ఆపేస్తేనే కొంతమంది మంచిగా ఉండగలుగుతారు, పీస్ఫుల్గా బతకగలుగుతారు. మీరు కట్నాలు ఇవ్వబట్టి, మీరు చేయబట్టి ఆ ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. సో చూసిరు కదండి, ఇది ఈరోజు బీహార్లో జరిగింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, రేపు మీ ఇంట్లలో కూడా జరుగుతుంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంకా పెట్టు అనే ఆశ ఎవరుంటుందో అసలు దూరం పెట్టండి. పిల్ల దొరకడే ఎక్కువ, నన్ను అడిగితే పిల్ల దొరకడే ఎక్కువ. మళ్ళీ అలా కట్నాలు కూడా ఇవ్వబడతారు మీరు. అట్లుంది ముచ్చట, బయట చూసి చేసుకోరు పెళ్ళిళ్ళు, ఇట్లున్నాయి అన్నమాట.